గుడ్ మార్నింగ్ బాయ్స్. డే 5 శ్రీనగర్లో ఉన్నాం. సోన్మార్గ్ బయలుదేరాలి. అయితే ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్దాం అనుకున్నాం పొద్దున. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ బిస్కెట్ అయిపోయింది. మాకు 5 to 7 అని చెప్పారు. అయితే 4 to 6 అంటది. మేము ముందు రెడీ అయ్యాం కానీ మా వాళ్ళు ఇంకా రాలేదు. సరే వాళ్ళు లేట్ వస్తారని మేము వచ్చేసాం. అయినా ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఇది ప్రాపర్ లోకల్ మేడ్ కెవా. సో దాల్ లేక్లో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇది మార్నింగ్ వ్యూ. साइड में पानी का कहवा अभी बॉईल हो जाएगा ये. अच्छा దీంట్లో కవా ఉంటుంది. అది హీట్ అయినాక దాంట్లో పోసుకొని అచ్చా అది దాంట్లో వేసుకుంటాడు. కోల్ వేస్తాడు. మొత్తం కంప్లీట్ అది వామ్ అయ్యేదాకా లోపలే ఉంటుంది. వామ్ అయినది తీసి ఫ్లాస్క్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇన్స్టెంట్ మనకు పోసేస్తాడు. మొత్తం రా అంతా. आपको मिलेगा हर जगह पाउडर का कहवा. वो पाउडर डालते हैं ना, वो आप डालते हैं. సో బోటింగ్ వెళ్తున్నాం. So we are going bro. బోటింగ్ 1 hour అంట. Deluxe boat. Rafik Deluxe. अरे यार एक దాల్ లేక్లో పొద్దున్నే షికార్ నవీన్ గారు సూపర్ వస్తున్నారా. నవీన్ హీరో రా, నిజంగా హీరో నువ్వు అసలుకి. వైభవ్ ఫస్ట్ స్పీకర్. నెక్స్ట్ అన్నా చీజ్. నెక్స్ట్ అన్న కూడా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఇంకా మోటో సంచారి సంచుల్లో నింపుతున్నాడు. మెమరీస్ సంచుల్లో నింపుతున్నాడు. అన్న అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వీళ్ళు బోట్లోనే చాయ్ అడుగుతున్నారు. మేము ఆల్రెడీ బయట తాగేసాం. गूगल में देखो ये चाहिए ना, इसको बना सकता है तुम उधर लॉकेट. दिस इज गुड फॉर ये सबसे बेस्ट है हमारा सब स्टोन का काम. हाँ मैं चलेगा ना तो विलेज उधर. अगर इसको धक्का दिया तो चलता रहता. దిస్ ఈస్ ఏ ఫ్లోటింగ్ గార్డెన్ అంటే మొత్తం వాటర్లోనే. దిస్ ఈస్ మీనా బజార్ అంటాం. ఇలాంటి ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఇదే అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఊరుకుంటున్నాం. We are going to Hari Parbat. బాయ్స్ బోటింగ్ అయిపోయినాక అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని హరిపర్వత్ ఫోర్ట్కి వచ్చినాం చూడడానికి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి డైరెక్ట్ కార్గిల్. ఈరోజు సోన్మార్గ్ అనుకున్నాం. సో సోన్మార్గ్లో వెదర్ కొంచెం ఎక్కువనే ఉందంట, అందుకే డైరెక్ట్ కార్గిల్ వెళ్ళిపోతున్నాం. సో ఇది ఈరోజు ప్లాన్. ఈ ఫోర్ట్ చూపిస్తాను నీకు, హరిపర్వత్ ఫోర్ట్. హరిపర్వత్ శ్రీ శారికాదేవి చక్రేశ్వరి టెంపుల్. సో ఇది ఫోర్ట్. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తున్నాం మేము. ఇది 1590లో అక్బర్ బిల్డ్ చేశారంట దీన్ని. సో అయితే దీని హిస్టరీ. ఫోర్ట్ నుంచి శ్రీనగర్ వేవ్. అప్పట్లో అంపైర్స్ అన్ని పైనుంచి చూసేవాళ్ళం అందరినీ. ఎంట్రీ. అయ్యో ఇది గుద్దుకుంటే అంతే. ఇది ఫోర్ట్. మెయిన్ డోర్ నుంచి మొత్తం లోపల సైడ్స్కి ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్లాక్స్ హోల్స్ దీనిలోంచి బయటకు విజిబుల్ ఉంది. అప్పట్లో ఎనిమీస్ని ఇక్కడి నుంచి అటాక్ చేసేవాళ్ళు. సో
ఇలా బిల్డ్ చేశారు అప్పట్లో ఫోర్ట్స్ అన్నీ వేయడం ఫోర్ట్ సరౌండింగ్స్ మొత్తం. This is one more entrance. వా ఆ వ్యూ ఎట్లుంది, సూపర్ ఉంది వ్యూ. అక్కడ పూల్ కూడా ఉంది. లోపలికి వస్తే ఇక్కడ గురుద్వారా ఉంది, కాళీమాత టెంపుల్. కాళీమాత టెంపుల్ all the scenery. Crazy. కాళీమాత. మనం ఎక్కడ పోయినా లార్డ్ శివ లేని ప్లేస్ లేదు. నేను శంకరాచార్య పోయినా అక్కడ ఉన్నాడు, ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర వచ్చినా ఇక్కడ ఉన్నారు. ఎక్కడ లేరు ఆయన చెప్పు. సర్దార్ హరి సింగ్ నల్వా, గవర్నర్ ఆఫ్ కాశ్మీర్ డ్యూరింగ్ సిక్ రూల్. ఫోర్ట్ చూసేసాం. నెక్స్ట్ ఇక్కడ శారికాదేవి టెంపుల్ ఉంది కింద. ఇక్కడే ఫోర్ట్ కిందికి వెళ్తున్నాం. పొద్దున్న చెమటలు గట్టి అయిపోయినాయి, టూ మచ్ హాట్ ఉంది. మళ్ళీ నిన్న ఫుల్ వర్షం పడింది, ఈరోజు ఫుల్ హాట్ ఉంది. నేను మళ్ళీ టెంపుల్ కూడా చూపిస్తాను. కిందకి మొత్తం కొండ కింద ఉంది ఇది అమ్మవారి టెంపుల్, శారికాదేవి టెంపుల్. మొత్తం అమ్మవారి దర్శనం అయిపోయింది, ఫోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కార్గిల్ సోన్మార్గ్ వ్యూ పాయింట్ చూసుకుంటూ కార్గిల్ వెళ్ళిపోతాం. ఈరోజు నైట్ స్టే అక్కడే. బాయ్స్ శ్రీనగర్ అయిపోయింది, ఇంకా బాయ్ బాయ్ శ్రీనగర్. మొత్తం ర్యాపప్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. డైరెక్ట్ కార్గిల్ స్టాప్ నెక్స్ట్. అంతా ప్యాకప్ అయిపోయినాం. సో ఫీల్ అప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కార్గిల్లో కలుద్దాం. బాయ్. ఏమన్నా మొత్తం యాత్రికుల కోసం అనుకుంటున్నాం. ఎంతో వ్యూ ఉంది. ఇక్కడ రాకుండా ఇక్కడ పార్కింగ్, 2 పార్కింగ్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, లైఫ్లో ఒకసారి నేను రావాలి పోయి. ఈ క్లైమేట్ కానీ అస్సలు ఎట్లా ఉన్నాయంటే రోడ్స్ కానీ క్రేజీ మీకు చూపిస్తా. మీద ఇది ఏమి తెలియదు కానీ కంటిన్యూస్గా పాస్ అవుతూనే ఉంది. ప్రతి రూట్లో పక్కన కనిపిస్తూనే ఉంది లోపల వ్యాలీలో. సుజుల బస్ క్రాస్ అయిపోయినా రాసి వెళ్తున్నా. చూడండి వెదర్ ఎట్లుందా. అంతకన్నా ఏం కావాలి ఇంకా హార్సెస్ ఇక్కడ. ఇక్కడ డిన్నర్ వచ్చేసి ఆలు పరోటా దాల్. డ్రాస్లో ఇంతకన్నా మంచిది అనిపించలేదు. హలో బాయ్స్, ఈరోజు డే ఎండ్ అయిపోయింది. మేము ఈరోజు ఎక్కడ బయలుదేరినాం, శ్రీనగర్లో బయలుదేరి ద్రాస్లో స్టే తీసుకున్నాం. కార్గిల్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మధ్యలో వర్షం పడి మా వాళ్ళు వద్దన్నారు, టైర్డ్ అయిపోయినామని చెప్పేసి. సో కానీ ఇక్కడ వచ్చినా తెలిసింది నాకు, అప్పుడే తెలియదు. ద్రాస్ అనేది ఈ విలేజ్ వరల్డ్లోనే హైయెస్ట్, అంటే ఇట్లా కోల్డెస్ట్ విలేజ్ ఉంటుంది. ఎప్పుడు మైనస్లో ఉంటుందంట. సమ్మర్లో కూడా
స్నో పడుతుందంట. కానీ ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ నైట్ 4 ఉంది. చూడాలి మరి. వెదర్లో మాత్రం మార్నింగ్ -2 చూపిస్తుంది. ఏమో చూడాలి. సో ఇది బయటికి వెళ్ళి ఒకటి షాపింగ్ చేసి వచ్చా. మా వాళ్ళు కూడా కొనుక్కున్నారు. తర్వాత తినేసి ఇప్పుడు వచ్చా రూమ్కి. పొద్దున్నే మా రేపు ప్లాన్ వచ్చేసి కార్గిల్ వార్ మెమోరియల్ చూసుకొని అక్కడి నుంచి రేపు నైట్కి లేలో ఉండాలి. అది టార్గెట్. సో ఇది ఈ రోజుకి. మధ్యలో నేను యాడ్ చేస్తాను, కొన్ని వీడియోస్ వస్తాయి. వ్యూస్ అద్దరిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి. అంటే నేను ఎంజాయ్ చేసిన. మరి ఇన్స్టా ఎంత న్యాయం చేసిందో తెలీదు, కానీ ఏ కెమెరా జస్టిఫై చేయలేదు భయ్. ఏ కెమెరా నువ్వు చూపించలేదు అసలుకి. నువ్వు వచ్చి చూస్తానే నేనైతే పిచ్చోని అయిపోయిన ఈరోజు. అంటే ఫస్ట్ టైం కదా, మేబీ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఏమనుకోవచ్చు, కానీ నాకు ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫుల్గా ఎంజాయ్ చేసిన. నా బండి మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్స్పల్స్ 210 మాత్రం మామూలు కూడా కాదు. ఆడుకున్న ఈరోజు. ఎంత సాఫ్ట్ సస్పెన్షన్ అంటే చాలా బాగుంది అసలుకి. ఎవరైనా కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. నా సజెషన్ అయితే తీసుకోమని చెప్తాను. సో ఇది రోజుకి సైనింగ్ ఆఫ్. బాయ్, గుడ్ నైట్.